డిమాండ్ల సాధనకు ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నేడు మహాధర్నాకు పిలుపునిచ్చింది. కార్మికులు అన్ని బస్ డిపోల వద్ద ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. 30% ఫిట్మెంట్ తగ్గకుండా వేతన సవరణ చేయాలని కోరుతోంది. ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. డిమాండ్ల సాధనకు ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె రెండో రోజుకు కొనసాగుతోంది. ఇక బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆర్టీసీ జేఏసీ నేడు మహాధర్నాకు పిలుపునిచ్చింది. కార్మికులు అన్ని బస్ డిపోల వద్ద ఆందోళన చేస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ స్పష్టం చేసింది. 30% ఫిట్మెంట్ తగ్గకుండా వేతన సవరణ చేయాలని కోరుతోంది. ఉద్యోగుల బదిలీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. మొత్తానికి డిమాండ్ల సాధనకైతే ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె రెండో రోజు అయితే కొనసాగుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, సమ్మె ఎలా కొనసాగుతుంది, ఏంటి? మనం చూసుకున్నట్లయితే మెదక్ ఆర్టీసీ రీజన్ పరిధిలో మొత్తం 8 డిపోలు 8 డిపోలో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి ఆర్టీసీ కార్మికులు డిపోలకు చేరుకొని బస్సులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి బస్సులు నడిపే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన బస్సులు ఒక్కటి కూడా బయటకు పోలేదు. కానీ ప్రభుత్వంతో హైర్ అయిన ప్రైవేట్ బస్సులు మాత్రం ప్రైవేట్ డ్రైవర్లతో కొంత అక్కడక్కడ నడిపిస్తున్నారు. ప్రయాణంగా మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్ ప్రతి డిపోలో కూడా సింగిల్ డిజిట్ లో బస్సులు బయటకు వెళ్ళాయి. ప్రైవేట్ బస్సులు అన్ని కూడా ప్రైవేట్ కండక్టర్లు నిన్న కొంతమందిని ఎంపిక చేసుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చారు కండక్టర్లుగా. వాళ్ళని ఈ రోజు వాళ్ళ సేవలు వినియోగించుకుంటున్నారు. మనం సంగారెడ్డిలో చూసినట్లయితే ఇప్పటి వరకు 14 బస్సులు బయటకు వెళ్ళి అవి కూడా ప్రైవేట్ హైర్ బస్సులు. అలా ప్రతి డిపోలో కూడా సింగిల్ డిజిట్ బస్సులు బయటకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇటు కార్మికులు ఈ రోజు వంట వార్పు చేయాలన్న నిర్ణయానికి వచ్చి వాళ్ళు వంట వార్పు ప్రయత్నం చేస్తే ఇటు పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నిరసన చర్యలు కూడా చేయకుండా అడ్డుకున్నారు. ఇటు ఆ కార్మికులందరూ ఒక వైపు కూర్చోబెట్టారు. కార్మికులు ఎవరు కూడా ఇటు బస్ స్టాండ్ లోకి కానీ ఇటు డిపోలోకి కానీ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆ వచ్చిపోయే బస్సులు అడ్డుకోకుండా పోలీసులు కట్టుదిట్టం చేస్తున్నారు. ఓవరాల్ గా మనతో చూసుకున్నట్లయితే కొంతమంది ఆర్టీసీ కార్మికులు నాయకులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుస్తున్నారు ఎలా జరుగుతుంది ఏంటి అని. సార్, ప్రయాణంగా చెప్పండి, ఈ రెండో రోజు ఎలా జరుగుతుంది మీ చెప్పి మరి ఈ రోజు రెండో రోజు ఆర్టీసీ సమ్మె జరగడం జరుగుతుంది. మరి పోలీస్ బందోబస్తును పెట్టి ఎందుకంటే మేము మాకు ఎంత ఇబ్బందితో ఉన్నామో మాకు తెలిసి కూడా పోలీస్ బందోబస్తు పెట్టి గడ్డ మీద కూలీలను తెచ్చి నడిపిస్తా ఉన్నారు. మరి అది కరెక్ట్ అయినది కాదు. మేము అడిగిన గొంతే మా కోరికలు ఏం లేవు. మాకు కావాల్సింది ఏంటి, ప్రభుత్వం వెళ్ళింది మనం ఏంటి. ఆనాడు రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పాడు ఏమనంటే మేము ఆర్టీసీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాను అన్నాడు. మేము కూడా అదే అడుగుతున్నాం సార్. మీరు ఏదైతే కోరిక చెప్పారో మీరు అవే మేము నెరవేర్చమని అడుగుతున్నాం. కానీ మేము వేరే ఏం అడుగుతున్నాం కనుక దయచేసి మా యొక్క బాధను మనం అర్థం చేసుకోండి. మేము ఎందుకంటే మేము ప్రభుత్వంలో కావాలని చెప్పి మేము ఎంతో కష్టపడ్డాము, శ్రమ పడ్డాము. మరి మేము సీటు మీద కూర్చోబెట్టాము. మరి మీరు కూడా మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు కనుక మమ్మల్ని కూడా కడుపులో పెట్టుకోవాలని చెప్పి మీరు ఏమంటే మీరు ఏమి ఇస్తామన్నారు. ప్రభుత్వం విలీనం చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఏదైతే బీఆర్సీలు ఉన్నాయో 2 బీఆర్సీలు 21 అండ్ 25 బీఆర్సీలు ఇవ్వాలి. మరి 17 సంబంధించినటువంటి ఏరియాస్ ఇవ్వాలి. మరి ఏదైతే ఉన్నదో యూనియన్లు ఇస్తామన్నారు. మరి సార్ మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చెప్పి మహాలక్ష్మి స్కీమ్ కూడా మేము ఎక్కడ కూడా ఫెయిల్ చేయకుండా ఎంతో కష్టపడి 18 గంటలు డ్యూటీ చేసినా కానీ మీకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు మహాలక్ష్మి స్కీమ్ కూడా మంచిగా నడిపడం జరుగుతాం సార్. మేము కోరుకుంటున్నాం సార్. ఈ రెండో రోజు ధర్నా ఎలా జరుగుతుంది? ఈరోజు వంట వార్పు చేయాలనుకుంటారు కదా, ఎలా ఉంది దాని పరిస్థితి? వంట వార్పు కార్యక్రమం మేము ప్రశాంతంగానే చేసుకుంటున్నాం సార్. అది పోలీసులు అడుగుతున్నారు. మరి బస్సులు కూడా బస్ డిపోల నుండి ఏం కదలడం లేదు. కొన్ని వాళ్ళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఫోర్స్ చేసి పట్టుకొచ్చి వాళ్ళకు పర్మనెంట్ చేస్తాము, అది చేస్తాము, ఏదో ఫామ్స్ నింపి మీకు ఫ్యూచర్ లా మీకు పర్మనెంట్ అయిపోతుంది ఈ రోజు డ్యూటీ చేస్తే అని మభ్యపెట్టి కొన్ని బస్సులను ఒక 6-7 బస్సులను నడిపిస్తూ వాటినే ట్రిప్పులు వైజ్ గా విభజించి ఎక్కువ బస్సులు ఆర్టీసీ పరంగా ఇటు కార్మికుల పరంగా కదా ఈ ప్రజలు ఎలా ఉంది మీడియా ఏదైతే మా ఆర్టీసీ
సమ్మె ఉందో దాన్ని మేము సంగారెడ్డి డిపో తరఫున ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. సంగారెడ్డి అంటేనే బయటికి వెళ్ళేలా తర్వాత మేము చర్యలు తీసుకున్నాం. మేము మా ప్రాణాలని అడ్డంగా పెట్టి కూడా ఎదురుపడినాం. మరియు సార్ సీఎం సార్, మేము మీకు గొంతమ్మ కోరికలు ఏం కోరట్లేదు సార్. మీరు సందర్భాలలో అక్కడక్కడ చెప్తుంటారు, నేను జడ్పీటీసీ గెలిచిన, నేను ఎమ్మెల్సీ గెలిచిన, నేను ఎంపీ గెలిచిన, నేను ఎమ్మెల్యే గెలిచిన, ఆఖరుకు కేసీఆర్ నడగొట్టి సీఎం సీట్ గెలిచిన అని అంటుంటారు. సార్ మేము అవి ఏం అడగట్లేదు సార్. జస్ట్ ఆర్టీసీని విలీనం ప్రభుత్వం విలీనం చేసి మా యొక్క ఈ పోలీస్ బందోబస్తును మా మీద ప్రయోగిస్తే వస్తారేంటి సార్? మేము ఎంతో సామరస్యంగా వెళుతున్నటువంటి మాకు మీరు లాఠీ చార్జీలతోని బట్టలు చింపే విధంగా మాపై ప్రతిదండన చేయడం సబబు కాదు. మరియు మీరు దిగొచ్చి మా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కార్మికులు అయితే ఇక్కడ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ గవర్నమెంట్ కి సంబంధించిన బస్సులు అయితే ఏ కూడా సంస్థకు సంబంధించిన బస్సులు బయటకు వెళ్ళట్లేవు. ఓవరాల్ గా చూసినట్లయితే ప్రైవేట్ బస్సులు బయటకు వెళ్ళి వాళ్ళ నిరసన మాత్రం విఫలతలో వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మేరకిలో ఉన్న కెమెరా పర్సన్ అనిల్ తో క్రాంతి కుమార్, ఐ న్యూస్ సంగారెడ్డి.